నమస్తే అండి. వెల్కమ్ టు మాధుర్యం ఒక పిల్లల డాక్టర్గా. ఇది కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే చంటి బిడ్డకి ఘన ఆహారం మొదలుపెట్టిన తర్వాత 6 నెలల నుంచి 24 నెలల వరకు అంటే 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వరకు బిడ్డకి ఎప్పుడు ఫుడ్ మొదలు పెట్టాలో మనం ఆలోచించేసాము, ఎలా పెట్టాలో ప్లాన్ చేసేసాము, ఏ టైంకి ఏ ఫుడ్ మనం ప్లానింగ్ది ఎగ్జిక్యూషన్ మాట్లాడేసాము. ఇది లాస్ట్ ఎపిసోడ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్లో. ఈ ఎపిసోడ్లో జస్ట్ వి విల్ డిస్కస్ డూస్ అండ్ డోంట్స్. నేనే క్వశ్చన్లు అడుగుతూ ఉంటాను, నేనే ఆన్సర్లు చెప్తూ ఉంటాను. నెంబర్ 1, బేబీకి షుగర్ సాల్ట్ ఇవ్వచ్చా? నో. ఐడియల్గా రికమెండేషన్స్ ఆర్ కొన్ని బుక్స్ ప్రకారం అయితేనండి నో ఎక్సెస్ స్వీట్ ఆర్ సాల్టిష్ ఫుడ్స్ అంటారు. అండ్ ఐఎంఏ రికమెండేషన్స్ అయితే నో స్వీట్ అండ్ సాల్ట్ ఆర్ నో షుగర్ అండ్ సాల్ట్ టిల్ ఫస్ట్ 1 year ఆఫ్ ఏజ్. కొన్ని ఉదాహరణకి ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అని మాకు ఫస్ట్ 1000 days రికమెండేషన్స్ ఉంటాయి. అవి మన నేషనల్ రికమెండేషన్స్. అందులో అయితే నో ఎక్స్ట్రా సాల్ట్ అండ్ స్వీట్ అని రాశారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లాంగ్ రన్లో ఒబిసిటీ షుగర్లు అయ్యి రాకుండా బేబీస్కి ఇప్పటి నుంచి తక్కువ నో షుగర్ ఇస్ బెస్ట్ అండి. ఓకే, సో నో టు ఎక్సెస్ సాల్ట్ అండ్ షుగర్, అండ్ ఐడియల్లీ no sugar, no salt is okay. But my personal opinion is baby is a little bit older, 9 months, 10 months పిల్లలకి a little pinch of salt just for the flavor, not for the taste. Taste కి కాకుండా to bring out the best flavor of the food maybe try. ఓకే, నెక్స్ట్ అలాంటప్పుడు మేడం మరి ఫుడ్ని టేస్టీగా ఎలా చేయాలి అంటే హియర్ ఆర్ ద హ్యాక్స్. ఒకటి, how to make the food sweet. We have so many options అండి. సో ఇప్పుడు సపోజ్ మీరు రాగి జావా చేశారు, దాన్ని కొంచెం స్వీటిష్గా చేయాలనుకోండి, సింపుల్, యాడ్ మ్యాష్డ్ ఫ్రూట్, లైక్ మ్యాష్ చేసిన బనానా పెట్టండి, మ్యాష్ చేసిన సపోటా పెట్టండి, లేకపోతే చిలకడ దుంపని ఉడికిచ్చి దాన్ని మ్యాష్ చేసి అది కొద్దిగా కలపండి, యమ్మీగా ఉంటుంది కదా. సో స్వీట్ చేయడానికి బోల్డెన్ ఆప్షన్స్ ఉంటాయండి. బట్ హౌ టు మేక్ ద ఫుడ్ సాల్టిష్ అండ్ ట్యాంగీ కొద్దిగా కష్టం. బట్ నేను పుస్తకాలు చదివి నేర్చుకున్నది ఏంటంటే ఫుడ్ కెన్ బి మేడ్ మోర్ ఫ్లేవర్ఫుల్ అండ్ మోర్ యాక్సెప్టబుల్. బేబీస్కి ఇంకా రుచిగా చేయడానికి కొంచెం సాల్టిష్కి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కొన్ని వాడచ్చండి. అవి ఏంటంటే, ఒకటి క్యూమిన్ పౌడర్, జీలకర్ర వేయించి పొడి చేసి అది కొద్దిగా చల్లండి. గార్లిక్ పౌడర్, వెల్లుల్లి పౌడర్, స్పినాచ్, పాలకూర, కొత్తిమీర యాడ్ చేయండి. నెక్స్ట్ బీట్రూట్స్, గ్రేటెడ్ బీట్రూట్స్. వీటన్నిటిలో కొంచెం న్యాచురల్ సాల్టీనెస్ ఉంటుంది, ఇది వాడచ్చు. చక్కగా చివర్లో స్ప్రింకిల్ సమ్ లెమన్ జ్యూస్, ట్యాంగీగా రుచిగా తయారవుతుంది. ఓకే, కుకింగ్ మీడియం ఏం వాడాలి? దీనికి వి సే ఎస్ టు ఎయిదర్ ఆలివ్ ఆయిల్ ఆర్ సెసమే ఆయిల్. ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ బెస్ట్ అండి. నెక్స్ట్, హోల్ నట్స్ ఇవ్వచ్చా? నో. అంటే ఈ గింజలు లాంటివి, అంటే వేరుశనగ గింజలు లేకపోతే నట్స్, ఆల్మండ్స్ ఇలాంటివి, ఇంక్లూడింగ్ దానిమ్మ గింజలు దయచేసి స్మాల్ పిల్లలకి, చిన్నపిల్లలకి ఇవ్వద్దు. ఎస్పెషల్లీ హోల్ నట్స్ అయితే టిల్ 5 years, 5 ఏళ్ళు నిండేంత వరకు అసలు ఇవ్వద్దు. చోకింగ్ హజార్డ్, అది తింటున్నప్పుడు అడ్డం పడితే సీరియస్ అవుతారు. రెండోది ఈ గ్రౌండ్ నట్స్ లాంటివి కూడా ఫస్ట్ 1 year అవాయిడ్ చేస్తే బెటర్. కొంతమందికి అలర్జీస్ ఉంటాయి. సో సే నో టు హోల్ నట్స్. బట్ ఫైన్లీ చాప్డ్, బాగా సన్నగా ఫ్లేకీగా తరిగినవి కానీ లేకపోతే చక్కగా పొడి చేసిన హోల్ నట్స్ కానీ ఓకే. ఆఫ్టర్ 1 year. నెక్స్ట్, హనీ ఇవ్వచ్చా? నో. హనీలో కొన్నిసార్లు అది క్లీన్గా లేకపోతే బాట్యులిజం అనే ఒక టాక్సిన్, బాట్యులిన్ టాక్సిన్ అనేది ఒక్కోసారి హనీలో కంటామినేషన్ ఉండొచ్చండి. అది సీరియస్ నరాలు కండరాలు జబ్బు రావచ్చు. సో టు బి సేఫ్, నో టు హనీ.
నెక్స్ట్ ఎగ్స్ ఇవ్వచ్చా? 9 to 12 months నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ రిమెంబర్, ఎగ్స్ షుడ్ బి హార్డ్ బాయిల్డ్ టు కిల్ ద బ్యాక్టీరియా. అది ఇన్ఫెక్షన్ లేకుండా శుభ్రంగా ఉండడానికి దాన్ని హార్డ్ బాయిల్ చేయండి. చక్కగా ఉడికించండి. ఎగ్ వైట్ తీసి పొడుగా ముక్కలు కోసి దాని మీద నిమ్మకాయ వేసి ఇవ్వండి. లేకపోతే ఇందాక నేను టైంలీ అవ్వడానికి అవకాడో చక్కగా ముక్కలు చేసి దాని మీద నిమ్మకాయ వేసి ఇవ్వండి. మిల్క్, ప్యాకెట్ పాలు ఇవ్వచ్చా? ఎస్. ఆవు పాలు నో. ఎందుకు అంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ చాలా మంచి కదండి, మా ఇంటి దగ్గరే గేదె ఉంది, సొంత గేదెలు ఉన్నాయి అంటారు. అవి పిండి మనం ఓన్లీ కాసి చల్లార్చిన పాలు పూర్తిగా సేఫ్ కాదండి. ఫ్యాక్టరీలో ఈ పాలని పాస్చరైజేషన్ అనే ప్రక్రియ ద్వారా పూర్తిగా క్లీన్గా తయారు చేస్తారు. సో గివ్ ఓన్లీ పాస్చరైజ్డ్ మిల్క్ టు యువర్ బేబీ. What fat concentration? Low fat, high fat? You can start according to the family practices. Medium fat, okay. Too hot, too cold, no. యాక్చువల్గా మనం వండిన తర్వాత మన చేతి మీద వేసుకొని టెంపరేచర్ ఎలా ఉందో చూసి, లేదా మనం నోట్లో వేసుకుని టెస్ట్ చేసి మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్, బేబీ ఈజ్ సెల్ఫ్ ఫీడింగ్. నేను వదిలేసి అటు ఇటు వెళ్ళొచ్చా? ప్లీజ్ నో. యాజ్ ఐ టోల్డ్ యూ, మనం ఫింగర్ పిక్స్ ఇస్తాము, బేబీ చేతికి స్పూన్ అందిస్తాము, లేకపోతే అదే ఫింగర్ పిక్స్ లైక్ బ్రాకలీ అలాంటివి ఇచ్చామనుకోండి. సో ఆల్వేస్ when the baby is సెల్ఫ్ ఫీడింగ్ మీరు పక్కనే ఉండండి. వాటర్ ఇవ్వచ్చా? ఎస్. ఫస్ట్ స్టేజ్లో 6 to 8 monthsలో చక్కగా క్లీన్ కప్ అండ్ స్పూన్తో తాగించండి. నెక్స్ట్ 9 months నుంచి స్ట్రా గ్లాసెస్ ఉంటాయి కదా, సిప్పర్స్, అవి ఇవ్వండి. నెక్స్ట్ ఫీడింగ్ టైమ్ షుడ్ బి ఫన్ టైమ్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయ, ఒక పిల్లల డాక్టర్.